వర్షాకాలంలో మనకి వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తే కనుక పకోడీలు అలాంటివి వేసుకుంటాం. కానీ ఈ సమ్మర్‌లోనే వర్షాలు కురుస్తున్నాయి ఏంటో వెరైటీగా. సో, ఈరోజు చికెన్ పకోడీ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూసేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటది. సింపుల్‌గా అయిపోద్ది. ఒక బౌల్‌లో చికెన్ తీసుకొని దానికి సరిపడంత స్పైసెస్ ఏసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్. కొంచెం కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, చికెన్ మసాలా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, కొంచెం ఆయిల్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని దాన్ని మ్యారినేట్ చేసుకోవడానికి మనం 1 అవర్ బయట ఉంచాలి. నేనైతే ఫ్రిడ్జ్‌లో 30 మినిట్స్ ఉంచాను. మన దగ్గర టైం లేకపోతే కనుక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెడితే సరిపోద్ది. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అది బాగా కాగిన తర్వాత పకోడీ కింద వేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఆయిల్ కూడా పెద్ద ఏం పీల్చుకోలేదు. ఆయిలీగా ఏమీ లేదు. అండ్ అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు చూడాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా రెసిపీలోకి వస్తే చికెన్ అంతా బాగా ఫ్రై చేసి, రీఫ్రై చేసి సైడ్ తీసేసుకున్న తర్వాత మనం దాంట్లో కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని అవి కూడా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అవి కూడా తీసేసి సైడ్కి దాంట్లో కొంచెం కరివేపాకు వేపి పక్కన పెట్టుకుని ఆ తర్వాత మనం కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా అది ఆప్షనల్ అండి. మీకు కావాలితే వేసుకోవచ్చు జీడిపప్పు, లేకపోతే లేదు. కానీ జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం చికెన్ మీద దాన్ని గార్నిష్ చేసుకోవడమే. అలా కొంచెం 2 ఉల్లిపాయలు పెట్టుకుని కొంచెం నిమ్మకాయ పెట్టుకుని తింటే దాని టేస్టే వేరే.